శ్రీమతే రామానుజాయ నమః. మనిషి జీవితంలో ఎదగడానికి అనేక విధములైనటువంటి సాధనలు సమకూర్చుకోవాలి. జీవితం అంటే ఆషామాషి కాదు, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవడానికి ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటినన్నిటినీ కూడా తన యొక్క శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో దాటుకొని వెళ్తే తప్ప అతని జీవిత గమ్యం ఏంది, జీవిత లక్ష్యం ఏంది, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం ఏంది, ఇవన్నీ కూడా అప్పుడే గ్రహించగలుగుతాడు. అందుకని మనిషి ఎప్పుడు కూడా విజయం సాధించాలంటే జీవితంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాల వైపు పైన కనుక సాగించినట్లయితే అతను తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు ఉద్దేశంతో ఈరోజు జీవితంలో విజయ సాధన అనే అంశం మీద మాట్లాడుతాను. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనం సరైన దిశలో ఆలోచించడం, కష్టపడి పనిచేయడం మరియు ప్రధాన లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరం తమకు తాము కోరుకున్న జీవితాన్ని సాధించగలుగుతాం. మీకు నిజంగా ఏమి కావాలో మీరు గుర్తించిన తరువాత రోజువారీ దినచర్య మరియు అడ్డంకులు మీ దారిలోకి రాకుండా మీ లక్ష్యాన్ని ఎలా సాధించాలో మీరు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీరు జీవితంలో ఎలా విజయం సాధించుకోవాలో తెలుసుకోవాలంటే ఈ కథనం యొక్క మొదటి దశ తెలుసుకుందాం. దశలు: సరైన దిశలో ఆలోచించండి. జ్ఞానంతో మిమ్మల్ని మీరు ఆయుధం చేసుకోండి. ఎలా? మీరు దాని గురించి చదవడం ప్రారంభించినట్లయితే మీరు ఏదైనా నైపుణ్యం మరియు ఏదైనా అర్థం చేసుకోవడంలో నైపుణ్యం సాధించగలుగుతారు. మీరు పబ్లిక్ లైబ్రరీలో కనుక వెళ్ళి సందర్శిస్తే చదవడానికి డబ్బు చెల్లించాల్సిన అవసరము లేదు. మీరు అమ్మకాలు మరియు పుస్తక ప్రదర్శనలలో గొప్ప పుస్తకాలను కూడా కనుగొనవచ్చును. సరే, ఇంటర్నెట్ కూడా సోషల్ నెట్వర్కింగ్ కోసం రూపొందించబడింది కాదు. చాలా జ్ఞానం అక్కడ నిల్వ చేయబడుతుంది. ఎకనామిక్స్, ఫోర్బ్స్, టెడ్ డైలాగులు మొదలైనవి చదువుతున్నప్పుడు మీరు సొంత భావోద్వేగాల నుండి దృష్టి మరల్చగలరు మరియు తార్కిక ఆలోచన పనికి మెదడులోని భాగాన్ని బాధ్యత వహించగలరు. పఠనం మీ చుట్టూ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది. కాబట్టి మీరు రోజువారీ జీవితంలోని సవాళ్లలో మెరుగ్గా వ్యవహరించవచ్చును. చదవడం వలన భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా మీరు ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం ఉంటుంది మరియు మీరు ఇతరులతో కమ్యూనికేట్ చేయడం చాలా సులభతరం అవుతుంది. అసలు మీరు మీ లక్ష్యాలు ఏమిటో అర్థం చేసుకోవాలి. మీరు దేనికోసం పనిచేస్తున్నారో మరియు మీ శక్తిని ఎలా ఉపయోగించుకోవచ్చో కాగితంపై వ్రాయండి. ముందుకు సాగడానికి మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు మరియు మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి మీరు ఏమి చేయాలి, మీరు మీ భవిష్యత్తును ఏ విధంగా చూస్తారు మరియు మీ ప్రధాన లక్ష్యానికి వెళ్ళేటువంటి మార్గంలో మీరు మీ చిన్న లక్ష్యాన్ని ఎలా సాధించగలరు. ట్రయల్ మరియు ఎర్రర్ ద్వారా మీకు ఏమి కావాలో మీరు గుర్తించవచ్చు. కానీ మీ ముందు ఉన్నటువంటి మీ లక్ష్యాల యొక్క స్పష్టమైన చిత్రం చాలా మంచిది. ఇప్పుడు మీరు ఏమి చెయ్యాలో ఒక జాబితా తయారు చేయండి. మీరు ముందుగా అనుకున్న మొదటి 2 లక్ష్యాలను వ్రాసి వాటిని సాధించడానికి ఒక ప్రణాళికను రూపొందించండి, ఒక టైం టేబుల్ లాగా.
గుర్తుంచుకోండి, మీ లక్ష్యాలు పెద్దవిగా మరియు సాధించడం కష్టం అనిపించినప్పటికీ వాటిని చేరుకోవడానికి మీకు చాలా తక్కువ సమయం పట్టవచ్చు. ఇప్పుడు గతాన్ని వదిలేయాలి. ఎలా? మీరు ఇప్పటికీ మీ గతంతో గట్టిగా అనుసంధించబడి ఉంటే దానిని పూర్తిగా వదిలేయడం ప్రారంభించండి. గతం. మీ ముందు దోషులుగా ఉన్నవారిని క్షమించండి మొదట. మరియు మీరు ముందు దోషులుగా ఉన్నవారిని క్షమాపణ అడగండి. మీరు మీ సొంతంగా నిర్వహించలేకపోతే మరియు ఎదుటివారు సహాయం కావాలంటే చికిత్స పొందండి లేదా కౌన్సిలింగ్ సమూహంలో చేరండి. ఇక సానుకూల దృక్పథంతో ప్రపంచాన్ని చూడటం. మీ శక్తిని లాక్ చేసే మరియు మీ ఆశలను నాశనం చేసే ప్రతికూల భావోద్వేగాల వంటి మీ లక్ష్యాలకి వెళ్లకుండా ఏదీను మిమ్మల్ని నిరోధించదు. సానుకూలంగా ఉండండి లేదా కృతజ్ఞతాపత్రికను ప్రారంభించండి. అక్కడ మీరు ప్రతిరోజు మీకు జరిగే కనీసం 3 సానుకూల విషయాలను వ్రాస్తారు. మీ ప్రతికూల భావోద్వేగాలు మరియు మనస్తత్వం గురించి తెలుసుకోండి మరియు విభిన్నంగా మరింత సానుకూలంగా ఆలోచించడం ప్రారంభించండి. ప్రతిదానికి సమతుల్యత అవసరం. అయితే మీ జీవితంలో ప్రతికూల భావావేశాలు ఎక్కువగా ఉంటే మీరు సమతుల్యతకు రావడానికి తరువాత మరింత సానుకూలతను పొందవలసి ఉంటుంది. మీరు విఫలమైనప్పుడు నిరాశ చెందటం సరైంది కాదు. కానీ మీరు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కనుక పెంపొందించుకోగలిగితే మీరు ఎదురు దెబ్బలను బాగా తట్టుకోగలుగుతారు. ఈ విధంగా మీరు వైఫల్యాన్ని ప్రపంచ ముగింపుగా చూడలేరు. అలాగే ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్చుకోండి. అంటే మనిషికి జీవితంలో అప్పుడప్పుడు తెలియనటువంటి అనేక ఒత్తిళ్ళు వస్తుంటాయి. బహుశా మీరు ఒత్తిడిలో ఉన్నారు, అందువలన మీరు సానుకూలంగా ఆలోచించలేరు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను అదుపు చెప్పితే మీరు వేరొక పని చేయడం ప్రారంభించే ముందు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో మరియు దానిని ఎలా నిర్వహించాలో నేర్చుకొనవలెను. అది మీ ప్రాధాన్యతగా ఉండాలి. ఒత్తిడిని మెరుగ్గా నిర్వహించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏమవి? 1, మీ సొంత మార్గాన్ని అనుసరించండి. బహుశా మీ తల్లిదండ్రులు జీవితంలో వారు ఆనందించే ఏదైనా చేయాలని మీరు కోరుకుంటారు. అలాగే మీ మాజీ క్లాస్మేట్స్ లేదా చాలామంది ఒక పని చేస్తున్నారు మరియు మీరు కూడా దీనిని చెయ్యాలనే మీరు అనుకుంటారు. బహుశా మీ జీవిత భాగస్వామికి మీరు ఏమి చెయ్యాలనే దానిపై అతని స్వంత దృక్కోణం ఉండవచ్చు. ఇవన్నీ గొప్పవి కావచ్చు, కానీ చివరికి ఇతరులు మీకోసం ఏమి కోరుకుంటున్నారో కాదు, మీకు సంతోషాన్ని ఇచ్చేదాన్ని మీరు ఎలా ఎంచుకుంటున్నారో అనేది నిర్ధారించుకోండి. మీరు ఇంకా మీ ఎంపిక చేయకుంటే పర్వాలేదు, కానీ మీకు సంతోషాన్ని కృంగింపజేసేటువంటి మరియు నీ ప్రతిభ మరియు సామర్థ్యాలను మీరు ఎక్కడ అన్వయించుకోగలరో కనుగొనే లక్ష్యాన్ని మీరే సెట్ చేసుకోవాలి. అనగా మీరు బయటకు వెళ్ళి రాక్ స్టార్ అవ్వాలని కాదు. మీకు దానిలో ఎటువంటి ప్రతిభ లేకపోయినా మీరు 5 కుటుంబాలను పోషించాలి. సమస్య యొక్క ఆచరణాత్మక భాగాన్ని మీ కోరికలతో కలపడానికి మీకు ఒక మార్గాన్ని కనుగొనాలి. దాని నెరవేర్చు మీకు సంతృప్తిని ఇస్తుంది. మీకంటే ముందు దీన్ని చేసిన వారితో తనిఖీ చేయండి. ఇంజనీర్ కావాలన్నా, ఫైనాన్షియల్ ఎనలిస్ట్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, ఏ రంగంలోనైనా రాణించాలంటే ఆ రంగంలో పనిచేసిన అన్ని అంశాలు తీసిన వారితో కాలక్షేపం చేయడం ఉత్తమ మార్గం. ఈ వ్యక్తి మీ కుటుంబ సభ్యుడైనా, పనిలో ఉన్న యజమాని అయినా,
ఉపాధ్యాయుడైనా లేదా స్నేహితుని యొక్క స్నేహితుడైనా అతనితో మాట్లాడే అవకాశం మీకు ఉంటే అతను చెప్పే ప్రతి మాటను వినండి. ముఖ్యంగా ఈ రంగంలో ఎలా విజయం సాధించాలి, దీనికి ఎలాంటి అనుభవం అవసరము, మీరు ఎవరితో పరిచయాలు చేసుకోవాలి మొదలైనవి, మీ కలలను ఎలా సాధించాలే దానిపై ఈ వ్యక్తి మీకు సరైన సలహా ఇవ్వకపోవచ్చు, కానీ మీరు వారితో మాట్లాడటం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. నెక్స్ట్, పనిలో లాభదాయకమైనటువంటి వ్యూహాలు. వాస్తవానికి మీ పని అంతా దయనీయంగా మరియు అర్ధరహితంగా కనిపిస్తుందని మరియు మీ ప్రతిభకు ధన్యవాదాలు. మీరు మీ సొంతంగా విజయం సాధించగలరని మీరు అనుకుంటున్నారు. ఇది విషయాలను చూసే గొప్ప కానీ చాలా ఆదర్శవంతమైనటువంటి మార్గము. నిజానికి మీరు విజయం సాధించాలంటే మీరు నిబంధనల ప్రకారం ఆడాలి. మీ కార్యాలయంలో నిజంగా ఎవరు పనిచేస్తున్నారో గమనించండి మరియు అర్థం చేసుకోండి. ఈ వ్యక్తిని మీ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించండి, అయితే ఎక్కువ పీల్చుకోవద్దు. మీ ఉద్యోగంలో నిజంగా విలువైన నైపుణ్యాలు ఏమిటో అర్థం చేసుకోండి మరియు వాటిని అభివృద్ధి చేయండి. మీరు వారి ఆలోచనలతో ఏకీభవించనప్పటికీ కొంతమందితో వాదించకూడదని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఆఫీసు గేమ్లోకి ప్రవేశించడం అసహ్యంగాను అసహజంగాను ఉంటుంది. ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం మీరు దీన్ని చేస్తున్నారనే విషయం గురించి ఆలోచించండి. ప్రధాన విషయం ఏమిటంటే ఆటలో ఉండటానికి మీ సూత్రాలను త్యాగం చేయకూడదు. తర్వాత మంచి స్నేహితులను ఎంపిక చేసుకోవడం. మంచి స్నేహం, అందులో ఒకరికొకరు శ్రద్ధ ఉంటుంది, ఆరోగ్యకరమైనట్టి జీవితానికి ఆధారం. మీరు ఎదురుదెబ్బలు తిన్న సమయంలో స్నేహితులు బలం మరియు జ్ఞానం యొక్క మూలం. మీ సమస్యలను పరిష్కరించడానికి సరైన అవకాశాలు మరియు మార్గాలు కనుగొనడంలో స్నేహితులు మీకు ఎంతో సహాయపడగలరు. మీ సోషల్ నెట్వర్క్ను పెంచుకోండి. మీరు ఏ పరిశ్రమలో పనిచేస్తున్నా అనేది ముఖ్యం కాదు, మీకు తెలిసిన వారిలోనే విజయం ఉంటుంది. మీ అధికారులతో స్నేహపూర్వకంగా ఉండండి, కానీ నిజమైన స్నేహ ఉద్దేశాలతో వారిని భయపెట్టవద్దు. సమావేశాలు మరియు సెమినార్లకు హాజరవ్వండి. మీ ప్రాంతంలో వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులను కలవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎవరినైనా కలిసిన వెంటనే మీ వ్యాపార కార్డును సిద్ధంగా ఉంచుకోండి. వ్యక్తికి దృఢంగా కరచాలనం చేయండి మరియు వారి కళ్ళలోకి నేరుగా చూడండి. పీల్చకుండా ప్రజలను మెప్పించండి. మీ కార్యకలాపాలను గురించి క్లుప్తంగా ఒక వాక్యంలో మాట్లాడటం నేర్చుకోండి. తద్వారా ప్రజలను ఆకట్టుకోగలుగుతారు. దాని గురించి చింతించకండి, అదంతా ఆటలో భాగం మాత్రమే. భవిష్యత్తులో మీకు ఎవరు ఉపయోగపడతారో మీకు ఎప్పటికీ తెలియదు. హోదాలో మీ పైన ఉన్న ప్రతి ఒక్కరిని పీల్చి పిప్పి చేయడం మరియు మీకంటే దిగువన ఉన్న వారిని నిర్లక్ష్యం చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టకండి. తర్వాత కష్టపడి పనిచేయండి. విజయం సాధించడం అంటే పైనుంచి మొదలుపెట్టడం కాదు. అసురక్షిత అనుభవం లేని ఆటగాళ్లతో రేసు దిగువ నుండి ప్రారంభించడం మరియు పైభాగానికి స్థిరమైన వేగాన్ని అనుసరించడం. అందువలన ప్రారంభంలో మీరు తక్కువ మొత్తంలో డబ్బు కోసం చాలా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. నాయకుడిగా లేదా బాస్గా ఉండటం మీ జన్మ హక్కు అని అనుకోకండి, ఇది నిజం కాదు. మీరు మీ ఉద్యోగానికి చాలా తెలివిగా ఉన్నారని లేదా మీ సృజనాత్మకతను ఉన్నత స్థాయిలో ఉపయోగించుకోగలరని భావించినప్పటికీ
మీరు మీ అన్నింటినీ ఇవ్వవలసి ఉంటుంది. మీకు వీలైనప్పుడు మీ సృజనాత్మకతను ఉపయోగించండి. అలాగే మీకు వీలైనంత కష్టపడి పని చేయండి మరియు సరైన వ్యక్తులను గమనించవచ్చును. మీరు మీ ఆత్మ మరియు సమయాన్ని పనిలో పెట్టాలని దీని అర్థం కాదు. ఇది ప్రతిష్టాత్మకమైన లక్ష్యానికి వారధి కాకపోతే మీకు ఏమీ లేదు. కానీ మీ సమయాన్ని మరియు శక్తిని ఆదర్శవంతమైన స్థానం కంటే తక్కువ పని చేయడానికి పెట్టుబడి పెట్టడం మీ లక్ష్యాన్ని చేరుకోగలదని కూడా మీకు తెలిస్తే అది బహుశా విలువైనదే. కష్టతరమైన పని చేయడం అంత సులభం కాదని మీకు అనిపిస్తే మీ ముఖం మీద చిరునవ్వుతో చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు చాలా ఎక్కువ అర్హులుగా ప్రవర్తించే బదులు మీ ఉద్యోగంలో సంతోషంగా కనిపిస్తే మీరు మరింత గౌరవించబడతారు. నిపుణుడిగా అవ్వండి. మీరు గూగుల్ డాక్స్ డాక్యుమెంట్ నిపుణుడైనా లేదా టాప్ ప్రాజెక్ట్ గ్రాఫిక్ డిజైనర్ అయినా మీ కంపెనీలు ఉత్తమంగా పనులు చేయడం ఎలాగో తెలుసుకోవడమే కీలకం. అప్పుడు వారు మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. సహాయం అవసరమైనప్పుడు వారు మీ వద్దకు వస్తారు మరియు వారు మిమ్మల్ని భర్తీ చేయలేనటువంటి వ్యక్తిగా కూడా భావిస్తారు. కార్యాలయంలో మీరు మాత్రమే ఏదైనా నైపుణ్యాలను కలిగి ఉన్నట్లయితే మీ కార్యాలయం సురక్షితంగా ఉంటుంది. మీకు నిజంగా ఆసక్తి ఉన్నదాన్ని కనుగొనండి మరియు దాని గురించి తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. మీరు పనిలో గడిపిన అదనపు సమయానికి మీకు చెల్లించబడకపోవచ్చును, కానీ మీరు చేసే ప్రయత్నం ఉందే అది భవిష్యత్తులో చక్కటి అనుభూతిని చెందుతుంది. మీ పని రంగానికి నేరుగా సంబంధం లేనటువంటి ప్రాజెక్టు లేదా కట్టుబాట్లను తీసుకోవడానికి భయపడకండి. మీ బాస్ తెలివిగా ఉంటే అతను మీ ఉత్సాహాన్ని మరియు కోరికను అభినందిస్తాడు. ముఖాముఖి సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వండి. 66% మంది మేనేజర్లు మరియు ఉన్నత స్థాయి వ్యక్తులు స్కైప్ అనో లేదా ఫోన్ల ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ తమ వారి యొక్క సమస్యలు చర్చించడానికి బదులుగా వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఇష్టపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. మరియు మిలీనియల్ సమావేశానికి మార్పిడి చేసుకునే విధంగా ఈమెయిల్స్ను ఇష్టపడతారు. మీరు గుంపు నుండి వేరుగా నిలబడగలరు మరియు మీ బాస్ మరియు కంపెనీలో ఇతర సహోద్యోగులతో ముఖాముఖి సంభాషణలు చేయవచ్చు. అలాగే వాస్తవానికి మీరు మీ కంపెనీ యొక్క కార్పొరేట్ సంస్కృతికి సరిపోవాలి. ప్రతి ఒక్కరూ స్కైప్ ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేస్తే, సూపర్ ట్రెండీ స్టార్టప్లో మీరు పనిచేస్తే మీ ముఖాముఖి సమావేశ శైలిలో మీరు అందరినీ భయపెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత భవిష్యత్ క్యారియర్ ఆనందం కోసం వర్తమానాన్ని త్యాగం చేయడం అవసరము లేదు. ఇలా నీచమని పని చేయడం అనివార్యం, కానీ మీరు చేసే పనిలో 100% భయంకరమైనది, నిరుత్సాహపరుస్తుంది మరియు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. మీరు చేసే పని నుండి మీరు కనీసం కొంత ప్రయోజనం మరియు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. మీరు చేసేటువంటి పని నుండి మీరు కనీసము కొంత ప్రయోజనం మరియు సంతృప్తిని పొందాలి. మీ ప్రస్తుత ఉద్యోగం భవిష్యత్తులో మీకు ఉపయోగకరంగా ఉంటుందో లేదో మీకు ఎప్పటికీ తెలియదు. అలాగే మీరు అసహించుకునే పనిని చేయడానికి మీరు సంవత్సరాల తరబడి గడపవలసి వస్తుంది. ఇంద్రధనుస్సు
యొక్క అవతలి చివరలో మీకోసం ఒక బకెట్ బంగారం వేచి ఉన్నప్పటికీ మీరే మళ్ళీ తీగ ద్వారా అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఉంటే అది విలువైనది కాదు. సరైన సమయం కోసం వేచి ఉండడం మానేయండి. మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని, నవల రాయాలని, లేదా లాభాపేక్ష లేని సంస్థను ప్రారంభించాలని కలలు కంటున్నట్లుగా అయితే అవును, మీరు అన్నింటినీ వదిలివేసి రాత్రిపూట మీ కలలు నెరవేర్చుకోగలరు. అయితే మీరు మీ కల వైపు నడవడానికి సరైన క్షణం కోసం వేచి ఉండకూడదు. మీరు ఏదైనా పెద్ద ఈవెంట్ ద్వారా తర్వాత ప్రారంభించడానికి వేచి ఉండవచ్చు. మీరు ఏడాది పొడవునా ప్లాన్ చేసుకున్నటువంటి పెళ్ళి ఈ వేసవిలో రుణాన్ని చెల్లించడం చాలా బాగుంది. కానీ మీలో మరేమీ నిలబడనప్పుడు సరైన క్షణం కోసం ఎప్పటికీ వేచి ఉండలేరు. మార్గం లేకుంటే వేచి ఉండలేరా? మార్గం లేకుంటే ఎప్పటికైనా ఎదురు చూడాల్సిందే. మీరు నిజంగా చెయ్యాలనుకుంటున్నది, చెయ్యకూడనిది మీకు ఎల్లప్పుడూ కారణం కనుక ఉంటే ఇవి కేవలం సహాయకులు మాత్రమే. చిన్నగా ప్రారంభించండి. అవును, మీరు తగినంత డబ్బు ఆదా చేసే వరకు మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రోజంతా పెయింట్ చేయలేరు. అయితే పెయింటింగ్లో రోజుకు గంట గడపకుండా మిమ్మల్ని ఆపేది ఏమిటి? కాబట్టి మొత్తంగా మీరు వారానికి 7 గంటలు పొందుతారు, మరియు ఇది చాలా ఎక్కువ. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నందుకు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు నిజంగా జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఆరోగ్యం బ్యాంకుల డబ్బు మొత్తం కాదు, ఎల్లప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలి. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ శరీరము మరియు మనసు ఆరోగ్యంగా ఉండటానికి మీరు తప్పనిసరిగా అనేక విషయాలు చేయాలి. జీవితంలోని ఇతర విషయాలు మరవకండి. మీ కెరీర్ ప్రస్తుతం భూమిపై అత్యంత ముఖ్యమైన విషయంగా అనిపించవచ్చును, కానీ మీరు మీ కుటుంబం, స్నేహితులు, సంబంధాలు కేవలం ఏదైనా ఇతర బాధ్యతను పూర్తిగా విస్మరించవచ్చు ద్వారా కాదు. అన్ని భాగాలను సమతుల్యం చేయడం నేర్చుకోవాలి. లేకుంటే ప్రతిదీ పడిపోవడం ప్రారంభమవుతుంది. మీరు ప్రస్తుతం పనిలో ఉన్న ప్రాజెక్టు కోసం మీ సమయాన్ని వెచ్చిస్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ మీ స్నేహితురాలు మిమ్మల్ని వదిలేసినటువంటి సమయం మీరు మీ చేతుల కొరకు మరియు మీరు పని జీవిత సమతుల్యతను త్వరగా కనుగొనగలిగితే మంచిదని భావిస్తాను. ఎవరి అభిప్రాయాలు మరియు దిశ మీతో సమలేఖనం చేయబడిందో అర్థం చేసుకోవడానికి, అలాగే మీకు అనుభవం అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. మరియు మీ ఫీల్డ్లోని ఏ పని నిపుణుడు సలహాను వారు ఎలా కొనసాగించాలనే దానిపై మీ ఆలోచనలతో సరిపోలేకపోతే వాటిని అంగీకరించకూడదు అని తెలుసుకోవడానికి ఈ బలమైన పాత్ర అవసరం. ఇప్పుడు వినోదం గురించి మర్చిపోవద్దు. మీ లక్ష్యాలను సాధించడం
కలలను నెరవేర్చుకోవడం మొదలైనవన్నీ చాలా ముఖ్యమైనటువంటివి. కానీ స్నేహితులతో నవ్వడం, వాటర్ పిస్టల్స్ కాల్చడం లేదా ఇటాలియన్ నాటకాలు ఉడికించడం కూడా అంతే ముఖ్యం. కొత్త విషయం కోసం ప్రయత్నించడం లేదా నవ్వడం మరియు ఇతర వ్యక్తులతో సమయోచితంగా మాట్లాడి సమయం గడపడం చాలా ముఖ్యం. ఇది మీ కంపెనీకి CEO అవ్వడంలో మీకు సహాయపడదు, కానీ ఇది మీకు తాజా ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. అలా మీరు జీవితం అంతా కూడా పని అని ఆలోచించే బదులు మీకు విశ్రాంతినిస్తుంది. వారంలో మీరు ఎన్ని పనులు చేసినప్పటికీ వ్యాయామం మరియు వీలైనంత ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, మీరు అనారోగ్యకరమైన జీవన శైలిని నడిపిస్తే ఊబకాయంతో లేదా నిరంతరం జలుబు చేస్తే మీరు ఏమి సాధించలేరు. శారీరక వ్యాయామం అనేది నిరాశను ఎదుర్కోవడానికి మరియు అంతర్గత న్యూరోకెమికల్ సమతుల్యతను పునరుద్ధరించడానికి చాలా ముఖ్యమైనటువంటి మరియు ప్రలోభవంతమైనటువంటి అద్దము. హెచ్చరికలు: ఆల్కహాలు మరియు మాదక ద్రవ్యాలు ఎల్లప్పుడూ మిమ్మల్ని మంచి తీర్పు నుండి దూరంగా ఉంచుతాయి మరియు మీ శక్తిని దోచుకుంటాయి. వాటి వినియోగం వల్ల జాగ్రత్తగా నియంత్రించండి, లేకుంటే మీ జీవితం విఫలమైపోతుంది. ఇప్పుడు మరింత కష్టపడకండి, పడండి. విజయానికి హామీ ఇవ్వడానికి మీరు ముందుకు సాగడం మరియు పెద్దగా ఆలోచించలేకపోవడం అనవసరం. ఉదాహరణకు, మీరు అల్లడం మరియు ఎప్పటికప్పుడు కస్టమ్ వర్క్ చేస్తుంటే మీ సొంత దుకాణాన్ని తెరవడాన్ని పరిగణించండి. మీరు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని పెద్ద అడుగులు కనుక వేస్తే ఒక మంచి వ్యక్తిత్వం గలవారుగా అవుతారు, విజయవంతమైన వ్యక్తిగా అవుతారు. సమస్యల పట్ల మీ వైఖరిని పునఃపరిశీలించండి. దాదాపు ప్రతి వయోజనుడు ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతూనే ఉంటాడు మరియు ప్రతి ఒక్కరూ వాటిని పూర్తిగా వదిలించుకోనూ లేరు. కాబట్టి మీరు ఇబ్బందుల పట్ల మీ వైఖరిని మార్చుకోవాలి. సమస్యలను పరిష్కరించడంలో దృష్టి మరల్చే ప్రశ్నలను అడగవద్దు. ఈ సూక్ష్మ నైపుణ్యాలను కనుగొనడం మీ నుండి చాలా శక్తిని తీసుకుంటుంది. ఇది క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి నేరుగా ఖర్చు పెడుతుంది. విజయవంతమైన వ్యక్తి తప్పనిసరిగా దినచర్య రాసుకోవాలి మరియు వివరాలను లోతుగా పరిశోధించకూడదు. మీకు నచ్చినది మాత్రమే చేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి చిట్కాలలో ఒకటి. దురదృష్టవశాత్తు చాలామంది ఆనందం లేకుండా పనిచేస్తారు. డబ్బు సంపాదించటం కోసమే పనిచేయడమా? దశహీన పనులను మీరు గావించకురండి. అలాగే మీరు చేయవలసిన పనులుంటే పూర్తి చేసేయండి. తర్వాత సోమరితనం వదిలేయండి. విజయం మరియు కొత్త దృక్పథాలు మార్గంలో సోమరులు మొదటి శత్రువు. మీరు సోమరితనం అంటే మీరు విత్తు చేరుకోవడానికి అవకాశం లేదు. మొండిగా మరియు పట్టుదలతో వ్యవహరించడం ద్వారా మాత్రమే మీరు అనుకున్నటువంటి మార్గంలో నమ్మకం గాడిన పడగలదు. నాణ్యమైన పని చేయండి. ఈ రోజుల్లో అందించబడిన నాణ్యమైన ఉత్పత్తులు మరియు సేవలు చాలా తక్కువ. అందువల్ల మీ రోమాలన్నీ కూడా
మీరు ఏ రంగంలో అయినా విజయవంతం కావడానికి మరియు నాయకత్వం వహించడానికి మీరు మీ మనస్సాక్షి కోసం పని చెయ్యండి. చివరిగా అసూయ పడకండి. అసూయ అత్యంత విషపూరితమైన భావాలతో ఒకటి. ఇతరులపై అసూయ పడటం మన స్వంత ప్రపంచాన్ని నాశనం చేసి అపరిచితులతో ఆధారపడేలా చేస్తుంది. ఇతరుల జీవితాలపై శ్రద్ధ చూపడానికి ప్రయత్నించండి మరియు మీ సొంత విధిని జాగ్రత్తగా చేసుకోండి అని తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే ద్రామ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళాసారపరే మదాచార్య రాచార్య సత్కృతాయాస్తు మంగళం.